నమస్తే, వెల్కమ్ టు ఆకాశరామన్న. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి లక్కీగా మినిస్టర్ పదవి కూడా నిర్వహించిన గుడివాడ అమర్నాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారారు. వాలంటీర్లను టార్గెట్ చేస్తూ అమర్నాథ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వాలంటీర్లే పార్టీకి పెట్టిన కోటగా వైసీపీ అధ్యక్షుడు జగన్ భావిస్తుంటే ఆ వాలంటీర్ల వల్లే ఓడిపోయామని అమర్నాథ్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. గత ఎన్నికల్లో గాజువాక నుంచి అత్యధిక ఓట్ల తేడాతో పరాజయం పాలై రికార్డు సృష్టించిన మాజీ మంత్రి తమ ఓటమికి కారణాల్ని వాలంటీర్లపైకి తోసేస్తున్నారు. పార్టీకి కార్యకర్తలను వాలంటీర్లు దూరం చేశారని, వారి వల్లే వైసీపీ పరాజయం పాలైందని అమర్నాథ్ విశ్లేషిస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. తమ ఘోర పరాజయానికి వైసీపీ నేతలు కొత్త కారణాలు వెతుక్కుంటున్నారు. తమ ఓటమికి పార్టీ విధానాలు, పాలనలో చేసిన తప్పిదాలు కారణం కాదని, తాము అధికారంలోకొచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియమించిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ఓడిపోయామని విచిత్ర కామెంట్స్ చేస్తున్నారు. ఏ వ్యవస్థ అయితే తమ బలమని మాజీ ముఖ్యమంత్రి జగన్ నమ్మకం పెట్టుకున్నారు, అదే వ్యవస్థ వల్ల ఘోర ఓటమిని చవిచూశామని నాయకులు మదనపడుతున్నారు. అందుకు నిదర్శనంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా చేసిన కామెంట్స్ నిలుస్తున్నాయి. ప్రజలకి అనేక కార్యక్రమాల్ని ప్రభుత్వం నుంచి చేరువ చేయడంలో అది ఉపయోగపడింది. ప్రభుత్వం ప్రజలకి చేరువడానికి అది ఉపయోగపడింది, కానీ ప్రజలకి పార్టీకి కార్యకర్తలు దూరం చేసేటువంటి దాంట్లో అదే వ్యవస్థ ఉపయోగపడిందని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. సరే, పోనీ వీళ్ళేమన్నా ఉపయోగపడతారా, వీళ్ళేమన్నా మన ఎన్నికల్లో ఉపయోగపడతారా అని చెప్పి చాలా మంది ఆశించారు. నేను గాలివాకలో పోటీ చేశాను. ఈ వాలంటీర్లందరితో సమావేశాలు పెట్టాను. వాళ్ళు చెప్పారు, బాబు మీరు రాజీనామా చేయండి, రేపు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పెడతాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసేస్తాడు, మీరు పార్టీ కోసం పనిచేయండి అని చెప్పానంటే అమ్మమ్మ నేను గెలిచిన ఆఫీసర్స్. తాజాగా తమ ఓటమికి కారణాల్ని గుడివాడ అమర్నాథ్ సరికొత్తగా చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థే తమను దెబ్బతీసిందని, వారే ఎన్నికల్లో తమ పార్టీ ఓడేందుకు కారణమయ్యారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాల్ని అందించామని, కానీ అదే వాలంటీర్లు పార్టీకి కార్యకర్తల్ని దూరం చేసి తాము ఓడిపోయేందుకు కారణమయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో తమకు ఉపయోగపడతారనుకుంటే రాజీనామాలు అటూ ఇటూ కాకుండా మిగిలిపోయారని జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. మొత్తం అందరికి పెద్ద చూపించాడు చంద్రబాబు. 5,000 ఇస్తుంటే 5,000 కాదు 10,000 అన్నాడు. 5 లేదు 10 లేదు, ఇంట్లో కూర్చున్నారు అందరూ కలిసి. ఇటు పెట్టినటువంటి వ్యవస్థ వల్ల మనం నష్టపోయి, మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా నష్టపోయి, చివరికి అందరి వల్ల పార్టీ నష్టపోయి, చివరికి అధికారాన్ని కోల్పోయి రాష్ట్రంలో ప్రజలు పేదవాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు ఏడాది పూర్తవుతోంది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ ను గత ఎన్నికల్లో జగన్ గాజువాకకు షిఫ్ట్ చేశారు. చివరి నిమిషం వరకు పోటీ చేసే సెగ్మెంట్ ఏదో తెలియక గందరగోళానికి గురైన అమర్నాథ్ గాజువాకలో 95,000 పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలై రాష్ట్రంలో రికార్డు సృష్టించారు. తరువాత విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన ఆయన్ని జగన్ తిరిగి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షిఫ్ట్ చేశారు. అలాంటి ఆయన ఇప్పటికీ తమ ఓటమికి కారణాల్ని అన్వేషించే పనిలో ఉన్నారు. తమ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేశామని, అయినా వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ఓడిపోయామనే నెపాన్ని వారిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా అనకాపల్లిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి తీసుకుంటామని చెప్పినా చాలా మంది ముందుకు రాలేదన్నారు. కొంతమంది తమది గెజిటెడ్ ఉద్యోగం అన్నట్లుగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తారని చెప్పినా వినలేదన్న ఆయన మొత్తంగా వాలంటీర్ల వల్లే తాము అధికారాన్ని కోల్పోయామని తెగ ఫీల్ అయిపోతున్నారు. రానున్న రోజుల్లో పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామంటున్న గుడివాడ అమర్నాథ్ మున్ముందు తమ ఓటమిపై ఇంకేం కారణాలు చెప్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.